హైపర్ న్యూస్ కి స్వాగతం. గూడూరు నియోజకవర్గంలో అభివృద్ధి ఏమీ జరగడం లేదని వైసీపీ ఇన్ఛార్జ్ గురవయ్య మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని, వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని టీడీపీ రాష్ట్ర నాయకులు సీలం కిరణ్ కుమార్ హెచ్చరించారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీడీపీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. రాష్ట్ర నాయకులు సీలం కిరణ్ కుమార్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం ద్వారా తహసీల్దార్ ఆర్డీఓకి వినతి పత్రం ఇవ్వరని, సమాచార పౌర సంబంధాల శాఖ అధికారికి ఇస్తారని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ కి నిధులు తీసుకొచ్చి నూతన భవన నిర్మాణం ప్రారంభించారని, నిధులు విడుదల చేయకుండా సంతృప్తిగా నిలిచిపోయిందని అన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో గూడూరు ఏరియా హాస్పిటల్ కు డయాలసిస్ యూనిట్, సిటీ స్కాన్ తీసుకురావడం జరిగిందని గుర్తు చేశారు. భూముల ఆక్రమణలో టీడీపీ నాయకులు అవినీతికి పాల్పడ్డారని ప్రశ్నిస్తున్నారని, తగిన ఆధారాలతో నిరూపించాలని, సమాచారాన్ని సక్రమంగా తెలుసుకుని ఇన్ఛార్జ్ మాట్లాడాలని సూచించారు. సమావేశంలో బిలిచెంచు రామయ్య, రహీం, పులిమి శ్రీనివాసులు, శివకుమార్, దాము, సునీల్ తదితరులు పాల్గొన్నారు. సమన్వయకర్త ఆయన మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉందనేది కూడా తెలియజేస్తున్నాం. సమాచార హక్కు చట్టం ప్రకారం తహసీల్దార్లకి అర్జీలు ఇచ్చాము, ఆర్డీఓకి అర్జీలు ఇచ్చాము, జరగలేదు. సమాచార హక్కు చట్టం 2005 సెక్షన్ సబ్ సెక్షన్ 1 ప్రకారం నువ్వు ఎవరికి ఇస్తావు? తహసీల్దార్కి ఇవ్వవు, పౌర సమాచార అధికారికి ఇస్తావు. నెక్స్ట్ అప్పీల్కి పోతావు 2 నెలలు తర్వాత కమిషన్. దీనికి అంచెలంచెలుగా సమాచార హక్కు చట్టంలో ఉంది. అది తెలుసుకొని మీరు ప్రొసీడ్. మమ్మల్ని ఇప్పించమని మమ్మల్ని అడగబడ్డా. చట్టం దాని పని అది చేస్తుంది. చట్టం ఎవరికి చుట్టం కాదనే విషయం మీరు తెలుసుకోండి. నెక్స్ట్ మీరు గూడూరులో మేము చాలా అభివృద్ధి చేశాము, అంతకుముందు ఏమీ జరగలేదని మీరు చెప్పారు. మీరు హాస్పిటల్ అన్నారు. హాస్పిటల్ 2021లో నాబార్డు ద్వారా 21 కోట్లు వచ్చాయి. ఆ రోజు టెండర్లు పిలిచారు. ఆ రోజు మీకు సంబంధించిన వ్యక్తులు టెండర్లు పడ్డారు. ఇప్పటి వరకు కూడా పనులు 13 కోట్లకే జరిగాయి. తట్నే ఆగిపోయింది. రివైజ్డ్ 2025కి అది అయిపోతే రివైజ్డ్ ఎస్టిమేషన్ వేసి మళ్ళా ప్రభుత్వానికి పంపించి గ్రాంట్ తీసుకుని వచ్చేసి సన్నాహాలు జరుగుతాయి. హాస్పిటల్లో మీరు ఏమి తట్టడి బట్టేలా ఏమీ చేయలే. శాసనసభ్యులుగా సునీల్ కుమార్ గారు ఉన్నప్పుడు 2014 నుంచి 19 వరకు టీవీ పరీక్షలు తీసుకొచ్చాడు, సిటీ స్కాన్ తీసుకొచ్చాడు. మనం అదేవిధంగా ఈ బ్లడ్ ట్రాన్స్ఫర్ మన డయాలసిస్ సెంటర్ తీసుకొని వచ్చాడు. ఈ విధంగా ఇవన్నీ తీసుకొచ్చింది కూడా 2014 నుంచి 19 వరకు. మీ ప్రభుత్వంలో ఏమి తేలేదనేది కూడా ఒకసారి గుర్తుంచుకోయా. గవర్నమెంట్ హాస్పిటల్కి ఏదో చేసామని ఏమీ చేయలే. మీరు చేసింది ఏమీ లే. ఆడ గోడ పడిపోయి ఉన్న ప్రహరీ పట్టించుకొని ఆ కింద నుంచి నీళ్లు వచ్చేది, కాలువల నీళ్లు కూడా లోపలే ఉండేది. దాన్ని రిపేర్ చేసేదానికి 2026లో శాసనసభ్యుడైన తర్వాత పాసింగ్ సునీల్ కుమార్ గారు తిరుపతి కలెక్టర్ గారిని కలిసి 17 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి గ్రౌండ్కి గోడ కట్టారు. అది గుర్తుపెట్టుకోపోయి చూడు, కనపడుతుంది. అక్కడున్న కాలువకి హాస్పిటల్ డెవలప్మెంట్ గ్రాంట్లో నుంచి 4.5 లక్షలు పెట్టి కాలువ చేశారు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అక్కడ టాయిలెట్స్ అన్నీ కూడా బాగలేవు అని, అన్నీ చెడిపోయి ఉండే, ఇబ్బందికరంగా ఉంది, డ్రైనేజ్ వాటర్ పోయేది కష్టంగా ఉందని మన నెల్లూరు జిల్లా కలెక్టర్ని కలిసి అడిగితే ఆయన 32 లక్షల రూపాయలు శాంక్షన్ ఇచ్చాడు. టెండర్లు పిలిచారు, వర్కులు జరుగుతున్నాయి చూసుకో. హాస్పిటల్ ఏం చేయలే, ఉంటే మాటలు తిరిగాక. అదేవిధంగా మార్కెట్ ఏదో చేశానన్నాడు, మార్కెట్ కూడా ఏమీ జరగల. మేము అప్పుడు కౌన్సిల్లో ఉన్నప్పుడు మా చెంచురామయ్య, మేము అప్పుడు కౌన్సిల్లో ఉన్నప్పుడు శివకుమార్ కూడా కౌన్సిలరు. అప్పుడు కౌన్సిల్ నందు 50 లక్షల రూపాయలు జనరల్ 2018 50 లక్షల రూపాయలు కౌన్సిల్ ఆమోదం పొంది సాయిల్ టెస్టింగ్ చేయించింది మేము. మార్కెట్ ఇది గుర్తుపెట్టుకో. అక్కడ ప్లాన్ పెట్టి ఆ ప్లాన్ డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్కి పంపించి యూ షేప్లో మేము బిల్డింగ్ కట్టాలని ఆ రోజు శాంక్షన్ తీసుకున్నాం. తర్వాత వచ్చి మీరు ఏం చేశారు? మేము ఏదైతే సాయిల్ టెస్టింగ్ చేసామో దాన్ని పెట్టుకొని ప్లాన్ మార్చి మీరు దాన్ని రైల్వే క్వార్టర్స్లా కట్టించింది దాని కట్టారు. దాన్ని తర్వాత మీరు ఇంకా చేసిన మేజర్ మిస్టేక్ కూడా చెప్తున్నాం. చుట్టుపక్కల చేపలంగళ్ళు, మాంసంగళ్ళు పెట్టేసి స్టాల్స్ రెడీ చేశారు. అక్కడ నివసించే ప్రజలు కోర్టుకు పోయారు, కోర్టు నిలుపుదల చేయమంది. ఆ తర్వాత ఏం చేశారు? మీరు ఏమి చేయలేరు. తర్వాత 2026లో సునీల్ కుమార్ చైర్మన్, ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కోర్టుకు పోయారు, అన్నీ జరిగాయి. దాన్ని క్యాన్సిల్ చేయించింది. దానికి కూడా తర్వాత కౌంటర్ వేసి అక్కడ కట్టినటువంటి వాటిని పిల్లర్స్ అన్నీ కూడా కట్ చేసి రిమూవ్ చేసి ఆ స్థలాన్ని వేకెంట్ పెట్టిన రిమూవ్ అయింది హైకోర్టులో.
కంటెంప్ట్ కూడా పోయారు కౌన్సిలింగ్. దానికి మీరు ఉన్నప్పుడు ఏమైనా పేమెంట్ ఇచ్చారా? నాన్ ప్లానింగ్ గ్రాంట్లో పెట్టారు, జనరల్ ఫండ్లో పెట్టారు, ఏ డబ్బులు ఇవ్వలే. తర్వాత కాంట్రాక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి హైకోర్టులో వేసి హైకోర్టు డైరెక్షన్ తీసుకొచ్చి మా గవర్నమెంట్లో పేమెంట్ తీసుకున్నాడు. ఆ తర్వాత శాసనసభ్యులు గారు ఆలోచించి ఇవన్నీ కట్టాడు జరిగేటట్లేదని ఈ షాపులను ఏం చేయాలో ఆయన ఇన్స్పెక్షన్ చేసి ఇక్కడ చేపల మార్కెట్, మాంసం మార్కెట్ బయట పెట్టడం కరెక్ట్ కాదు, మనం ఇప్పుడు లోపలనే కట్టాలని చుట్టూ ప్రహరీ కట్టించి లోపల చేపల మార్కెట్, మాంసం మార్కెట్ పెడుతూ ఈ షాపు రూమ్లన్నిటికీ ఏ విధంగా టాయిలెట్స్ అందించాలని నిర్ణయం తీసుకొని దాన్ని కూడా 60 లక్షల రూపాయలతో గతంలోనే టెండర్లు పిలిచారు. ఆ పని ఏం జరగలేదా? మా గవర్నమెంట్లో చేయించి శాసనసభ్యులు గారు ఓపెన్ చేసి ఆ యొక్క మార్కెట్ అంబేద్కర్ కూరగాయల మార్కెట్ ప్రారంభించి ఆ లబ్ధిదారులకు అందరికీ షాపులు కేటాయించారు. మీరు చేయలే. కూరగాయల మార్కెట్ చేసామంటే ఎందుకయ్యా చెప్తావు, హాస్పిటల్ ఏమో చేసామని ఎందుకు చెప్తావు? ఇది తప్పు. అది కాకుండా నువ్వు ఒక గ్రామంలో ఇట్లా జరిగింది, ఎక్సిదించిందని చెప్తావు. అది హైకోర్టులో కేసు ఉంది, అక్కడ చూసుకోండి. మీ యొక్క పార్టీకి సంబంధించిన యువతని జనవరి 1 జగన్ బర్త్డే రోజు కేక్ కటింగ్ చేస్తూ రఫా అని ఫ్లెక్సీ వేసి పొట్టేళ్లు కోసి ఆ రక్తాన్ని ఫ్లెక్సీల మీద తల్లి పట్టాకత్తులు ఎత్తుకునే గ్రామం అంతా తిరిగింది. మీ పార్టీ వాళ్ళు కాదా? ఏ పార్టీ వాళ్ళు తిరిగారా? ఏంది నువ్వు చెప్పేదా? వింటున్నారనా? తెలుసుకో. పట్టాకత్తులు ఎత్తుకొని ఊరి మీద తిరిగితే గ్రామస్తులందరూ భయపడి చచ్చారు. వాళ్ళందరూ చదువుకునే విద్యార్థులు. కేసు పెట్టి తీసుకొచ్చి లోపలేస్తే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి మా శాసనసభ్యుడు పాసిన్ సునీల్ కుమార్ బతిమలాడుకుంటే ఎందుకు చదువుకునే పిల్లల మీద అని చెప్పి వాళ్ళ మీద ఇబ్బంది పెట్టకూడదని ఆలోచించి గమ్మనున్నారు. ఇదేమన్నా మంచి పద్ధతే? ఆయన రఫా అని అక్కడంటే ఇక్కడ రఫా అని మీ వాళ్ళు అంటారా? ఏమయ్యా మనుషుల ప్రాణాలు ఊరుకునే ఉన్నాయా? పొట్టేళ్ళు కోసి రక్తం జల్లుతా తిరుగుతారు ఫ్లెక్సీల మీద. ఇదే మీ సంస్కృతి? ఏంటో ప్రైవేట్ కేసులు ఏది చేస్తాం అది మీరు ఏదైనా కోర్టులో ఉన్న విషయాలు ఎవరు మాట్లాడరు. అది ఫస్ట్ తెలుసుకోండి. మీరు అక్కడ భూములు కొట్టి ఇక్కడ ఎక్కడ భూములైనా కూడా నువ్వు తెలుసుకొని అన్నీ మాట్లాడు. నువ్వు ఏమీ తెలియకుండా మాట్లాడి తినేదానికి ఎవరు అమాయకులు లేరనేది కూడా మీకు తెలియజేస్తాం. 100 పడకలకి మీరు తీసుకొచ్చిన పని జరగలేదయ్యా బాబు, ఆడ కట్టలేదయ్యా. ఆల్రెడీ అక్కడ మహిళా మండలి బిల్డింగ్ సైటు వాడుతుంటే వాళ్ళు స్టార్ట్ చేయకపోతే మహిళా మండలిలో సభ్యులే వాళ్ళు చేసేదాన్ని కోర్టుకు పోతే నిలుపుదల అయిపోయింది. ఆ తర్వాత వాళ్ళకి ఏ సైట్ ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారు అనేది అది కూడా చెప్పయ్యా నువ్వా. ఆ రోజు మీరు చేసిన ఘనకార్యమైందా, ఏం చేశారనేది కూడా తెలుసుకోండి. అది తెలుసుకొని మీరు మాట్లాడితే మేము కూడా చెప్తాం. నీకు తెలియని మాటలు ఏ మాట్లాడబాక, ఇది మంచిది కాదని కూడా చెప్తున్నా. సీలింగ్ భూముల విషయం కూడా నువ్వు చెప్పారు. ఎక్కడ భూములు ఏం జరిగింది ఏందనేది పూర్తిగా చెప్పొచ్చు కదయ్యా. నువ్వేం చెప్తున్నావు ఈరోజు? మొత్తం ఇక్కడికి సంబంధించి పొరంబోగు భూములు అవన్నీ కూడా తీసుకున్నారు. కడివేడికి సంబంధించిన రెవెన్యూ విలేజ్ అంటే అక్కడ తీసుకున్న భూములు ఎందుకు వివరాలు కూడా నువ్వు చెప్పాలి. మాకు ఈ రోజుకి తహసీల్దార్ ఇవ్వలేదు, అదే కొత్తపట్నంలో ఇవ్వలేదు. కొత్తపట్నం అనేది అది కోట మండలానికి వెళ్తుంది, ఇది చిల్లకూరు మండలానికి వస్తుంది. నువ్వు అవి తీసుకొని వచ్చి మాట్లాడు. లబ్ధిదారులందరితో కూడా మాట్లాడి ఆ రోజు కలెక్టర్ గారు, తిరుపతి కలెక్టర్ గారు 7 లక్షలు ఇస్తాను, శాసనసభ్యులు గారు 7 లక్షలు మాకు కుదరదు 8 లక్షలు అంటాడు. ఆడ పట్టాదారులు కాకపోయినా అసైన్మెంట్ ల్యాండ్ వాళ్ళకి 8 లక్షల లెక్కన ఇప్పించాడు. మొత్తం అక్కడ లబ్ధిదారులు ఎస్సీలు 327 మంది ఉంటే 437.86 ఎకరాలు ఉంది. అదేవిధంగా ఎస్టీలకి 216 మందికి 303.62 ఎకరాలు ఉంది. బీసీలకి 203 మందికి 291.9 సెంట్లు ఉంది. ఓసీలకి 82 మందికి 1 ఎకరా 166 ఎకరాల 96 సెంట్లు ఉంది. 828 మందికి 1199 ఎకరాల 53 సెంట్లు ఉంది. వీటికి అన్నిటికీ కాంపెన్సేషన్ ఇప్పించారు. అది తెలియకుండా ఎందుకు మాట్లాడతారు? తెలుసుకోయా. మీరు సమన్వయకర్తగా ఉండేది ఇవన్నీ తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఏదో ఒకటి చెప్పేస్తే నువ్వు కోట మండలం పోయి కనుక్కో. అదేవిధంగా చిల్లకూరు మండలం మనం మీటింగ్ పెట్టావు కదా, ఆ రోజు తెలుసుకోవచ్చు కదా. అన్నీ ఏదో ప్రెస్ మీట్ పెట్టి చెప్తానంటే నేను ఉన్నానని చెప్పాలనుకోండి, నువ్వు ఉండారని చెప్పరు. ఎవరు దీన్ని అంగీకరించరని కూడా మీకు తెలియజేస్తున్నాను. మార్చుకో. నీకు తెలియకపోతే మా యొక్క పిల్లలే మీకు అన్ని విషయాలు కూడా తెలియజేస్తారు. మా యువత అనేది కూడా సభాముఖం మీకు ప్రెస్ మీట్ కూడా తెలియజేస్తారు. విడిచెర్ల గ్రామం, గూడూరు మండలం, నెల్లూరు జిల్లా సార్ మాది. మా పొలం తగాద జరుగుతుంది. 2001 నుంచి మాది 10-1లో 18 మంది భాగస్తులు ఉన్నారు. 18 మందిలో 17 మంది అమ్మేసినారు. 17 నేను ఒక్కడిని అమ్మలేదు.
అది తర్వాత అది మొదలు చేసి కోర్టుకేసి 16-17 సంవత్సరాల దాకా తిరిగినాము. అప్పటికి ఏమీ అది తగాదు ఏమీ ఒకదగలేదు. తర్వాత కొంతమంది నాకు శక్తి నశించి నేను పోలేక ఇక నా వల్ల కాదు, నేను ఇక తిరగలేనని చెప్పి అందరికీ నచ్చజెప్పినాను. అందరూ సరే సరే అన్నారు. తర్వాత నేను ఏరే వాళ్ళు పుల్లారెడ్డి అని ఆయన కొన్నాడు, ఆయన ఏరే వాళ్ళకి అమ్మినాడు. అమ్మినోళ్ళు నన్ను వచ్చి పరామర్శించిన తర్వాత నేను ఇస్తానయ్యా, నాకు గిట్టుబాటు రేటు కానీ ఇస్తానని చెప్పినాను. సరే అని అన్నారు. నేను కూడా నాకు గిట్టుబాటు ధర ఇచ్చినాను, నేను వాళ్ళకి ఇచ్చేసాను. ఎమ్మెల్యే గారికి దీనికి ఎటువంటి సంబంధం లేదు సార్. మమ్మల్ని ఎమ్మెల్యే గారు కానీ ఆయన నన్ను పిలిచినట్టు కానీ నేను ఆయన కలిసినట్టు కానీ నాకు ఏ సంబంధం లేదు. అసలు ఆయన దీని గురించి తెలియదు. కానీ అందులో అమ్మేసిన తర్వాత అసలు ఏమి ఎందులో వాళ్ళకి అధికారం లేనటువంటి వాళ్ళు కూడా పోయి ఆ కంచిలో వాళ్ళ మీద రెఫర్ అయ్యి ఓళ్ళు ఇళ్ళు ఏదో గొడవలు పెట్టుకున్నారు. అంతేగాని వాళ్ళకి దీనికి ఎమ్మెల్యే సార్కి ఎటువంటి సంబంధం లేదు సార్. కొంతమంది వైసీపీ నాయకులు ఈరోజు ఎస్సీలకి వెడిచర్లలో అన్యాయం జరిగింది అంటున్నారు. ఎస్సీలకి దాని మీద 18 మంది ఎలిజిబుల్ ఉన్నారు. 18 మందిలో 17 మంది అమ్మేశారు. ఆ కథ నమ్ముకుంటా ఉంటే ఆ పుల్లారెడ్డి అనే అతను 2000 సంవత్సరంలో దాన్ని కొన్నాడు. తర్వాత దాంట్లో 17 సంవత్సరాల కోర్టులో నడిచింది. తర్వాత కొన్న తర్వాత కొంతమంది కొన్న వాళ్ళు వచ్చి ఇలా చేయాలా, మాకు ఏదైనా పాజిబుల్ అవుతుందని అడిగారు. తర్వాత పుల్లన్నను తీసుకుపోయాము. ఇలా ఏమన్నా పాజిబుల్ అవుతుందా, ఏమన్నా అమ్మతావా అని అడిగాము. అయ్యా నేను మా వాళ్ళందరూ కనుక్కొని చెప్తాను అని చెప్పారు. చెప్పిన తర్వాత మేము ఇచ్చేస్తాం అన్న తర్వాత వాళ్ళకి గిట్టుబాటు రేటుకి ఇచ్చేసుకున్నారు. తర్వాత ఈ ఎమ్మెల్యే గారికి అయితే ఒక్కరోజు కూడా మేము కలవలేదు. ఎమ్మెల్యే గారికి ఎటువంటి సంబంధం లేదు ఈ విషయంలో. తర్వాత మేము ఒకరోజు దాని మీద కొన్న వాళ్ళు కొంతమంది జేసీబీలు పెట్టడానికి దాని మీద క్లీనింగ్ కోసం పోయారు. అసలు ఎలిజిబుల్ లేని వాళ్ళు దాని కాడ పోయారు. ఎలిజిబుల్ లేని వాళ్ళు పోయిన దానివల్ల జేసీబీ దగ్గర మేము పెట్టండి, మీకు ఎలిజిబుల్ లేదు కదా, మీ దగ్గర పట్టాలు ఉంటే ఏమైనా ఎత్తుకోరండి, తర్వాత నేను చూస్తానని అన్నారు. తర్వాత వాళ్ళ దగ్గర ఎందుకంటే ఎలిజిబుల్ లేవు, ఎస్ఐ గారు కూర్చున్నాం, సిఈ గారు కూర్చున్నాం, డిఎస్పీ గారు కూర్చున్నారు. తర్వాత ఎటువంటి ఎలిజిబుల్ లేకపోయే లోపల ఊరికి ఆపుతున్న లోపల వాళ్ళు కేసు పెట్టారు. తర్వాత కేసు పెట్టిన తర్వాత సిఐ గారి మీద ఎస్ఐ గారి మీద తిరుగుబాటు అయ్యే లోపల కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళని అరెస్ట్ చేశారు. కానీ ఎమ్మెల్యే గారికి సంబంధం లేదు, ఇలా కొన్న వాళ్ళకు కూడా ఎటువంటి సంబంధం లేదండి అది. కానీ ఈరోజు బూదూరు కురవై ఎస్సీలకి ఎడ్చర్లో అన్యాయం జరిగింది అని అన్నారు. ఎస్సీలకి ఒక ఎంపీపీగా ఉన్న బూదూరు కురవై కాడికి పోయి నేను ఎడ్చర్ల హర్జన వార్డులో శ్మశానం పూర్తిగా మూసుకోపోయింది, దానికి గ్రావుల్ రోడ్ లేదు, మీ గ్రాంట్లో మా ఎడ్చర్లో మీరు గెలిచారు కాబట్టి నాకు ఒక 5 లక్షల రూపాయలు గ్రావుల్ రోడ్ ఇవ్వండి అని అడిగాను. నేను కనీసం ఒక 20 సార్లు ఇంటికి పోయాను, ఒక 10 సార్లు ఎంపీపీ ఆఫీస్కి పోయాను. ఆ రోజు లేని ప్రేమ ఈరోజు ఎస్సీల మీద బూదూరు కురవైకి ఈరోజు పుట్టుకొచ్చిందా ఎడ్చర్ల మీద, హర్జనవాడి మీద? నీకు అంత ప్రేమ ఉంటే, ఎడ్చర్ల హర్జనవాడి మీద ప్రేమ ఉంటే ఆ హర్జనవాడి శ్మశానానికి 5 లక్షల గ్రావుల్ రోడ్ మంజూరు చేయొచ్చు కదా. ఇటీవల కాలంలో నీకు ఇన్ఛార్జ్ ఈకు ముందు కూడా నేను ఒకసారి కాల్ చేశానన్నా, అక్కడ ఇబ్బంది పడతారన్న ఒక వ్యక్తి ట్రైన్ కింద చనిపోయాడు. ఆ వ్యక్తిని తీసుకుపోయేదానికి కూడా శ్మశానంలో దావలేదు. ఒకసారి నాకు ఒక 2 లక్షలు కేవలం 2 లక్షలు కేటాయించిందంటే నేను ఇవ్వలేనని చెప్పి కట్టాకంటగా చెప్పాడు. వెడ్చర్లగా నేను ఇవ్వనని చెప్పాడు. ఈరోజు గుర్తుకొచ్చిందా నీకు? మనుబోలు పోలీస్ స్టేషన్ సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గ్యాస్ సిలిండర్ల లోడుతో వెళుతున్న లారీ డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో నెల్లూరు వైపు వెళుతున్న సిమెంట్ బల్కర్ వాహనం ముందు వెళుతున్న వాహనాన్ని తప్పించబోయి బ్రేక్ వేయడంతో బల్కర్ వాహనాన్ని వెనుక వస్తూ ఉన్న టాటా ఎస్ ఆటో ఢీకొట్టింది. అదే మార్గంలో వెళుతున్న భారీ టిప్పర్ టాటా ఎస్ ఆటోను ఢీకొనింది. టిప్పర్ వెనుకనే భారత్ గ్యాస్ సిలిండర్ల లోడుతో వస్తున్న లారీ టిప్పర్ను ఢీకొనడంతో లారీ డ్రైవర్ స్టీరింగ్ వద్ద ఇరుక్కుపోయాడు. నెల్లూరు వైపు ఒకే మార్గంలో వెళుతున్న 4 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. స్టీరింగ్ వద్ద డ్రైవింగ్ సీట్లో ఇరుక్కున్న లారీ డ్రైవర్ను బయటకు తీసేందుకు స్థానికులు ఎంతో శ్రమించినప్పటికీ ఫలితం లేకపోవడంతో జేసీబీ యంత్ర సహాయంతో స్టీరింగ్ వద్ద డ్రైవర్ సీట్లో ఇరుక్కున్న లారీ డ్రైవర్ను జాగ్రత్తగా బయటకు తీశారు. గాయపడ్డ లారీ డ్రైవర్ టాటా ఎస్ డ్రైవర్లను 108 అంబులెన్స్ వాహనంలో ఆసుపత్రికి తరలించారు. రోడ్డుపై ప్రమాదం జరగడంతో ట్రాఫిక్ అంతరాయం కలిగింది. సమాచారం తెలుసుకున్న మనుబోలు ఎస్ఐ మహమ్మద్ హనీఫ్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి ట్రాఫిక్ ను పునరుద్ధరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జరిగిన ప్రమాదంలో గ్యాస్ సిలిండర్ల లారీ ఉండడంతో స్థానికులు ఆందోళన చెందారు. అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. లారీ ఎంత కదలదా? పోయి
ముండ్లమూరి పోతుంది అర్థం కావతల తిప్పలని పోతా పోతా ఒకసారి పైకి ఆయన అన్నాడు, ఆయన ముందుగా అన్నాడు. ఈ లోపల బండి అడ్డం వచ్చేసింది, నేను సైడ్ లాగేది. ఆగిన బండి వచ్చి కొట్టేసాడు ఆయన. సైదాపురం మండలంలో ఇంటికి వెళ్లే దారిపై ఆక్రమణ ఆరోపణలు తెరపైకి వచ్చాయి. ఏళ్లుగా తమ ఇంటికి వెళ్లేందుకు వినియోగిస్తున్న దారిని కొందరు ఆక్రమించి రాకపోకలకు అడ్డంకులు సృష్టిస్తున్నారని గమన్లపాలెంకు చెందిన పరచూరు శ్రీదేవి ఆరోపించారు. దారిపై ఆక్రమణలను తొలగించి తమకు న్యాయం చేయాలని కోరుతూ సైదాపురం తహసీల్దార్ ఎం సుభద్రకు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. సైదాపురం మండలం రామసాగరం మజరా తూర్పు పండ్ర గ్రామ పరిధిలోని గమన్లపాలెంకు చెందిన పరచూరు శ్రీదేవి ఇంటికి వెళ్లే దారిపై ఆక్రమణ జరిగిందంటూ రెవెన్యూ అధికారులను ఆశ్రయించారు. 2007 సంవత్సరం నుంచి తాము సంబంధిత స్థలాన్ని కొనుగోలు చేసి అక్కడే నివాసం ఉంటున్నామని శ్రీదేవి తెలిపారు. ఇంటిని నిర్మించుకోవడంతో పాటు విద్యుత్ సర్వీస్, ఇంటి పన్ను తదితరాలను చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. అయితే తమ ఇంటికి వెళ్లేందుకు ఏళ్లుగా వినియోగిస్తున్న దారిపై కొందరు వ్యక్తులు ఎలాంటి హక్కు లేకపోయినా అడ్డంకులు సృష్టిస్తూ ఆక్రమణకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు. దీంతో కుటుంబ సభ్యుల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఈ సమస్యపై ఇప్పటికే పోలీసులను ఆశ్రయించామని, అయితే ఇది రెవెన్యూ పరిధిలోని అంశమని సంబంధిత అధికారులను సంప్రదించాలని పోలీసులు సూచించినట్లు శ్రీదేవి తెలిపారు. తమ స్థలం ఇంటికి వెళ్లే దారిని అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రభుత్వ రికార్డులు, గ్రామ సరిహద్దులను పరిశీలించాలని ఆమె కోరారు. తన ఇంటి దారిలో ఉన్న ఆక్రమణలను తొలగించి తమకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాకపోకలకు అవకాశం కల్పించాలని సైదాపురం తహసీల్దార్ ఎం సుభద్రకు శ్రీదేవి విజ్ఞప్తి చేశారు. ఇంటికి వెళ్లే దారిపై ఆక్రమణ ఆరోపణల నేపథ్యంలో రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి సమస్యను పరిష్కరించాలని బాధితురాలు కోరుతున్నారు. శ్రీదేవి రామసాగరము. మేము జడపల్లి వెంకమ్మ దగ్గర స్థలం కొన్నాము. అది 2007 సంవత్సరంలో కొన్నాము. అది అప్పటి నుంచి మేమే అక్కడ కాపురం చేసుకుంటా మేమే ఉన్నాము. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా గోడ కొట్టేసుకొని ఇల్లు నిర్మించుకోవాలనుకుంటున్నాము. కరెంటు బిల్లులు, శిస్తు, ఇంటి పన్ను కాగితాలు అన్నీ మా దగ్గరే ఉన్నాయి. అన్ని ఎవిడెన్స్ మా దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే మేము గోడ కొట్టేసుకొని పచ్చూరు వెంకటాద్రి అనే అతను కొంచెం మాకు ఇబ్బంది పెడుతున్నాడు. అక్కడ మమ్మల్ని ట్రాక్టర్ ఇసుక తోలుకొనియకుండా, ఇటుక రాయి తోలుకొనియకుండా తంతి లాగేస్తున్నాడు. ఎటువంటి సంబంధం, ఎటువంటి ఎవిడెన్స్ లేవు సార్ ఆ అబ్బాయి దగ్గర. అయినా కానీ మమ్మల్ని ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నాడు అబ్బాయి. దానివల్ల మీరు తగిన చర్యలు తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళాము సార్. మేము పోలీస్ స్టేషన్ నుంచి కూడా వచ్చి ఆ సార్ వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్ సార్ కూడా, ఎస్ఐ సార్ కూడా ఎంఆర్ఓ గారికి అర్జీ పెట్టుకోండమ్మా, దాని తరఫున వచ్చి మేము మాట్లాడి మేము సాల్వ్ చేస్తామని చెప్పారు సార్ వాళ్ళు. దాన్ని బట్టి మేము ఇప్పుడు ఎంఆర్ఓ సార్ దగ్గరకు వచ్చి అర్జీ ఇచ్చి మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్, మాకు న్యాయం చేకూర్చాలని. అదే వెంకటాద్రి, పచ్చూరు వెంకటాద్రి అనే అతన్ని తగిన చర్యలు తీసుకోమని వేడుకుంటున్నాం సార్. మేము మాకు న్యాయం చేకూర్చాలని మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్. గూడూరు పట్టణంలోని శ్రీకృష్ణ ధర్మరాజ స్వామి దేవస్థానంలో శిఖర ప్రతిష్ఠ మహాకుంభాభిషేక పూజా కార్యక్రమాలు వైభవంగా ముగిశాయి. భక్తులు అధిక సంఖ్యలో హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
గత 3 రోజులుగా గూడూరు పట్టణంలోని శ్రీకృష్ణ ధర్మరాజస్వామి దేవస్థానంలో జరుగుతున్న శిఖర ప్రతిష్ఠ మహాకుంభాభిషేక పూజా కార్యక్రమాలు ఘనంగా ముగిశాయి. ముందుగా విశ్వక్సేన పూజ అగ్నిధ్యానం, విశేష మూలమంత్ర హోమం, శిఖర ప్రతిష్ఠ మహాపూర్ణాహుతి అర్చకులు వైభవంగా నిర్వహించారు. భారీ అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. భక్తుల అధిక సంఖ్యలో కుంభాభిషేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. పాలక మండలి చైర్మన్ శివకుమార్, ఈవో రవికృష్ణ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లను పర్యవేక్షించారు. పెట్టండి పర్లేదు థ్యాంక్ యూ. చక్రే సహస్రావీర్యం సర్వస్మా శరదశతం జ్యోత్స సూర్యం దృశే యౌదగాన్ మహతోర్ణవాయన మహదంతరిక్షం దివందాధార పృథివీ గోసదేవాంజలహం వేదహంధారగాణి మామద్వేదోధి విస్రసత్ శాంతిః. షన్నో మిత్రశం వరుణః షన్నో భవత్వర్యమా షన్న ఇంద్రో బృహస్పతిః షన్నో విష్ణురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయో. కలశంలో ఉన్నటువంటి తీర్థాన్ని సగం నుంచి కిందకు తీసుకుంటాల్సిందిగా కోరుతున్నాం, సగం ప్రోక్షణ చేయవలసిందిగా కోరుతున్నాం. రమ్మా సార్ గూడూరు పట్టణంలోని శ్రీ ధర్మరాజస్వామి దేవస్థానంలో శిఖర ప్రతిష్ఠ కుంభాభిషేక మహోత్సవ పూజా కార్యక్రమాలు వైభవంగా సాగుతున్నాయి. శిఖర కలశాలు ద్రౌపదీదేవి సమేత శ్రీ ధర్మరాజస్వామి అమ్మవారి గ్రామోత్సవం పట్టణపుర వీధిలో వైభవంగా సాగింది. గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద వెలిసి ఉన్న శ్రీ ధర్మరాజు స్వామి దేవస్థానంలో శిఖర ప్రతిష్ఠ కుంభాభిషేక మహోత్సవం వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అర్చకులు నిత్యహోమం నిర్వహించారు. ద్రౌపదీదేవి సమేత ధర్మరాజస్వామి వారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి శిఖర ప్రతిష్ఠ కలశాలను ట్రాక్టర్పై నిలిపి మంగళవాద్యాలు, తెనాలి బ్యాండ్లతో పట్టణపుర వీధిలో గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు. చిన్నారులకు ఏర్పాటు చేసిన సాంప్రదాయ కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయ ఈవో రవికృష్ణ, పాలక మండలి చైర్మన్ శివకుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
మండల పరిధిలోని పిడూరు గ్రామంలో వెలిసిన శ్రీ రేణుకా మాతమ్మ ఆలయ వార్షికోత్సవం సందర్భంగా సోమవారం ఉదయం ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారికి పొట్టేలు పొంగళ్లు సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. తప్పట్లు తాళాలతో పండుగ వాతావరణంలో ఈ ఉత్సవాలను స్థానిక కాలనీవాసులు నిర్వహించుకున్నారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సాయి విద్యానికేతన్ జూనియర్ కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు. చిలకూరు ఆగస్టు 16 చిలకూరులోని సాయి విద్యానికేతన్ జూనియర్ కళాశాలలో నూతనంగా చేసిన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర విద్యార్థులకు సీనియర్ విద్యార్థుల ఆధ్వర్యంలో ఫ్రెషర్స్ డే వేడుకలు ఆదివారం ఉదయం 9 గంటలకు ఘనంగా ప్రారంభమయ్యాయి. కళాశాల ప్రిన్సిపాల్ అక్కుపల్లి మునిశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సంస్థ చైర్మన్ వెంకటేశ్వర్లు, సిఓ రవితేజ, మేనేజింగ్ డైరెక్టర్ నరేంద్రరెడ్డి, డైరెక్టర్ గురవయ్య, జిఎం శివయ్య తదితరులు అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుకు క్రమశిక్షణ ఎంతో ముఖ్యమని అన్నారు. క్రమశిక్షణతో కూడిన విద్య, ఒత్తిడికి దూరంగా విద్య సాయి విద్యానికేతన్ జూనియర్ కళాశాల ప్రత్యేకత అని పేర్కొన్నారు. విద్యార్థులు తమ జీవితంలో ఒక మంచి లక్ష్యాన్ని ఎంచుకుని ఆ లక్ష్యాన్ని సాధించేందుకు నిరంతరం కృషి చేయాలని సూచించారు. క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర సాధనతో ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని అన్నారు. సిఓ రవితేజ మాట్లాడుతూ సాయి విద్యానికేతన్లో అకాడమిక్, నాన్ అకాడమిక్ విభాగాలతో పాటు R&D విభాగం కూడా ఎంతో బలంగా పనిచేస్తోందని తెలిపారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి వారి లక్ష్యాలకు అనుగుణంగా నిరంతర మార్గదర్శకత్వం అందిస్తున్నామని చెప్పారు. బలమైన అకాడమిక్ టీం, నాన్ అకాడమిక్ టీం, R&D విభాగం సమన్వయంతో విద్యార్థులు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని పేర్కొన్నారు. సాయి విద్యానికేతన్ సంస్థ నుంచి ప్రతి సంవత్సరం ఎంతో మంది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి డాక్టర్లు, ఇంజనీర్లుగా ఎదుగుతున్నారని తెలిపారు.